హైదరాబాద్ గాంధీ భవన్ లో గొల్లా కురుమా నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. కేబినెట్ లో యాదవులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో గొర్రెలు మేకలతో నిరసన తెలిపారు. పీసీసీ కార్యవర్గంలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. నేను పోచపోయిన శ్రీహరి యాదవ్ గొర్రెల కాపర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడ్డెపోయిన అయోధ్య యాదవ్ గారి నేతృత్వంలో జీవాలకు నూరులేని జీవాలకు వైద్యాన్ని కూడా పట్టించుకోవట్లేదు. అట్లే గొల్లకుర్మ యాదవ్కి సంబంధించి రాజకీయంలో కానీ కార్యవర్గంలో కానీ మంత్రివర్గంలో కానీ నామినేటెడ్ పదవులు కానీ పూర్తి వివక్షాపూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేము పీసీసీ అధ్యక్షుడికి వినతిపత్రం ఇవ్వడానికి మేము వచ్చినాము. మాతో పాటు మీరు కనీసం నాయకులంతా నోరు లేకుండా మాట్లాడతలేరు. మేము నోరు లేని జీవాలనే మేము సైతం మీతో అండగా ఉంటాము. మీ తరఫున మా తరఫున మీరు మాట్లాడతలేరు, మీ తరఫున మేము మాట్లాడడానికి వస్తామని చెప్పి గొర్రె మేకలు కూడా మాతో వచ్చినాయి. ఇలా గొర్రెల మేకలు ప్లస్ గొర్రెల కాపర సంక్షేమ సంఘం తరఫున గౌరవ పీసీసీ అధ్యక్షుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జనాభా నిష్పత్తి ప్రకారం గొర్రెల కుర్మలకి మంత్రివర్గంలో చోటు కల్పించాలని పీసీసీ కార్యవర్గంలో ఇటీవల ప్రకటించారు. అందరూ కూడా వివక్షాపూర్తిగా వ్యవహరించారు. కాబట్టి ఆ మంత్రివర్గంలో అవకాశంతో పాటు కార్యవర్గంలో నామినేటెడ్ పదవులలో గొర్రెల కుర్మలకు అవకాశం కల్పించాలని మీ నాయకుడే రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టుగా జిత్నే ఆబాది ఉత్తర భాగీదారి అంటున్నారు కదా. మేము ఎంతమంది జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటా ప్రకారం అన్నింటిలో అవకాశం కల్పిస్తామనే కామన్ డిక్లరేషన్లో మా సిద్ధరామయ్య గారితో చెప్పించారు. కాబట్టి మా సిద్ధరామయ్య గారితో డిక్లరేషన్ ప్రకటించిన తర్వాతనే ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో కూడా ఇవాళ జాతీయవాద మీడియా సంస్థలు కానీ సర్వే సంస్థలు కానీ అన్నీ కూడా గొల్ల కుర్మలు 56% ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు అండగా నిలబడ్డారని చెప్పారు. కానీ మేము మీకు అండగా నిలబడ్డాం, కానీ మీ ప్రభుత్వం మాత్రం గత 18 నెలలుగా 20 నెలలుగా పూర్తి వివక్షాపూర్తిగా వ్యవహరిస్తున్నది. రాములు యాదవ్, నేను జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. ఇవాళ మరి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా యాదవ కుర్మలకు మంత్రివర్గంలో స్థానం ఉండేది ప్రతిసారి. మరి మొట్టమొదటిసారిగా సంవత్సరం అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు కూడా యాదవ కుర్మలకు మరి మంత్రివర్గంలో స్థానం లేదు. దానికి మేము గాంధీ భవన్ వచ్చి మరి జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి, అదేవిధంగా తెలంగాణ గొర్రెల మేకల సంక్షేమ సంఘం మా శ్రీహరి యాదవ్ అన్న అధ్యక్షుడన్న, అయోధ్య యాదవ్ అన్న, అదేవిధంగా మారన్ తిరుపతి అన్న అందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ గాంధీ భవన్లో గొర్రెలతోని నిరసన దీక్ష చేపట్టి తదనంతరం మరి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి వినతి పత్రము అందజేయడం జరుగుతుంది. ఇది దాదాపు మేము ఎన్నోసార్లు మరి ప్రభుత్వానికి సంవత్సరం నుంచి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాము. అయ్యా, తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్న యాదవ కుర్మలకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. అదేవిధంగా 5,000 కోట్లతోటి బడ్జెట్ తోటి యాదవ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.